నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. పశ్చిమాసియాలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయా? వార్ భయాలు వెంటాడుతూనే ఉన్నాయి అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో ఇరాన్ వాకౌట్ చేయడం మరొకసారి ఆందోళన కలిగిస్తోంది. ఇందుకు ట్రంప్ వైఖరే నిదర్శనంగా కనిపిస్తోంది. చర్చలు జరుగుతున్న సమయంలోనే ట్రంప్ ఎక్స్ ద్వారా సైనిక దాడుల హెచ్చరికలు చేశారు. దీంతో ఇరాన్ భగ్గుమంది. లెబనాన్లో ఇరాన్ మద్దతు గల ప్రాక్సీలు కవ్వింపు చర్యలు మానుకుంటే అమెరికా భారీ పరిణామాలు చూడాల్సి ఉంటుందని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ సాయుధ బలగాలు ఎలాంటి దాడులకైనా సిద్ధంగా ఉన్నాయని ఇరాన్ చీఫ్ నెగోషియేటర్ మహమ్మద్ బాగర్ గాలిబాఫ్ ఘాటుగా స్పందించారు. అంతకుముందు అమెరికా టీంతో కలిసి జాయింట్ ఫోటో సెషన్, షేక్ హ్యాండ్ చేయాలన్న ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది. అయితే చర్చలు పూర్తిగా విఫలం కాలేదని, ఖతర్, పాకిస్తాన్ మధ్యవర్తుల ద్వారా ఇరు వర్గాలు సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాయని దౌత్య వర్గాలు తెలిపాయి. అటు హిజ్బుల్లాపై దాడులు ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడులతో చర్చలకు బ్రేక్ పడినట్లయింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతతో చమురు ధరలు మళ్లీ పెరిగినట్టుగా తెలుస్తోంది. పశ్చిమాసియాలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాల బట్టి ఇప్పట్లో ఈ వార్కి బ్రేక్ పడేటట్టుగా కూడా కనిపించడం లేదు. నిన్న చూసాం మనం దీనికి సంబంధించి కూడా ఈ వార్కి పశ్చిమాసియా మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధానికి సంబంధించి అటు ఇరాన్ కానీ అమెరికా కానీ వెళ్ళి దీనికి సంబంధించి ఒక పాజిటివ్ దీంతో కూడా మాట్లాడతారు. యుద్ధం ఇంకా ఉండదు అనుకున్నాం. బట్ ఇవాళ పొద్దున్న అంటే న్యూస్ చూసేటప్పటికి కూడా రెండు దేశాల మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేస్తోంది. మొత్తంగా దీనికి సంబంధించి ఒక ఎండ్ కార్డ్ పడుతోంది అనుకున్నాము. గతంలో కూడా ఇలాంటి ఇస్లామాబాద్ వేదికగా కూడా పాకిస్తాన్ చాలా వరకు మధ్యవర్తిత్వం చేసింది. బట్ ఎప్పటి నుంచో చూస్తున్నాము ఇరాన్ యుఎస్ సంబంధించి యుద్ధానికి సంబంధించి, గల్ఫ్ యుద్ధానికి సంబంధించి ఒక బ్రేక్ పడుతుంది అనుకున్నాము. ఈ నేపథ్యంలో పడడం లేదు. దీనికి సంబంధించి ట్రంప్ చాలా వరకు ఒకవైపు ముందుకొచ్చి మాట్లాడుతూనే ఉంటాడు, రెండొక వైపు ఏమో దీనికి సంబంధించి కూడా ట్రూత్ సోషల్లో కూడా పోస్టులు పెట్టడము, ఇరాన్ ఇంకా భయపెట్టే విధంగా కూడా ఆయన పోస్టులు ఉంటాయి. ఈ నేపథ్యంలో అసలు ఏం జరగబోతోంది, యుద్ధానికి ఇంకా ఫుల్ స్టాప్ ఉంటుందా ఉండదా, దీనికి సంబంధించి పూర్తి అనాలిసిస్ని మా కలీగ్ న్యూస్ రూమ్ నుంచి శివాని లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఓటీవ్ శివాని, సో ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒక రోజేమో యుద్ధం ఉంటుంది, సమస్య పోయింది అని ఒక న్యూస్ వస్తుంది. ఇవాళ శాంతి చర్చల దిశగా కూడా రెండు దేశాలు ముందుకు వెళుతున్నాయి అన్న న్యూస్ వస్తుంది. తరుణంలో ఎట్లా ఇంకొకటి పాకిస్తాన్ గతంలో కూడా ఇస్లామాబాద్ వేదికగా 2 సార్లు కూడా దీనికి సంబంధించి కూడా చర్చలు కొనసాగిన సందర్భంలో ఇవాళ మరొకసారి పాకిస్తాన్ దీనికి సంబంధించి ఖతర్, పాకిస్తాన్ రెండు దేశాలు కూడా మధ్యవర్తిత్వం చేస్తున్నాయి దీనికి సంబంధించి అంటున్నారు. సో ఏంటి? థ్యాంక్ యూ హిమబిందు. మీరు అన్నట్టుగానే నిజంగానే మిడిల్ ఈస్ట్ లో అంతా సాల్వ్ అయిపోతుంది, బ్యాక్ టు నార్మల్ అన్నట్టుగా కూడా అందరు కూడా అనుకున్నారు. పీస్ డీల్ కి సంబంధించి మనం విజువల్స్, పిక్చర్స్ కానీ అన్ని కూడా చూసాము, సంతకాలు చేసే దృశ్యాలు కూడా మనం చూసాము, అన్ని కూడా కొలిక్కి వస్తాయని అనుకునే లోపే ఇప్పుడు మళ్ళీ మిడిల్ ఈస్ట్ లో యుద్ధ వాతావరణం భగ్గుమన్నట్టు సిచ్యువేషన్ కనిపిస్తుంది. మన అందరికీ తెలిసిందే, పీస్ డీల్ కి సంబంధించి ఇరాన్ కానివచ్చు, యుఎస్ కానివచ్చు, కలిసికట్టుగా ఇద్దరు కూడా, ఇరు దేశాలు కూడా కలిసికట్టుగా కూర్చొని సాల్వ్ చేసుకుందాము, కండిషన్స్ మాట్లాడుకుందాం అన్నట్టుగా కూడా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ చర్చలకు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే మనకు అందింది. అదేంటంటే ఈ చర్చల నుంచి ఇరాన్ వాళ్ళు వాకౌట్ చేశారు. అండ్ వాకౌట్ చేయడానికి ఒక రీజన్ ఉంది. ఆ చర్చల్లో భాగంగానే అక్కడ ఓ వైపు చర్చలు జరుగుతుంటే మరోవైపు డొనాల్డ్ ట్రంప్ సైనిక దాడులకు సంబంధించి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సో ఇలాంటి ఒక హెచ్చరికలు చూస్తున్నప్పుడు ఇరాన్ కూడా ఆ సమావేశాల నుంచి, ఆ చర్చల నుంచి వాకౌట్ చేయడం అనేది జరిగింది. అంటే ఓవైపు శాంతికి సంబంధించి చర్చలు జరుగుతుంటే మరోవైపు ఈ యుద్ధాలకు సంబంధించి ప్రకటనలు ఏంటి అన్నట్టుగా కూడా ఇరాన్ అందరూ కూడా, ఇరాన్ సంబంధించి నేతలు కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఓవైపు అన్ని కొలిక్కొస్తాయే అనుకునే లోపే మళ్ళీ అన్ని మొదటికే వచ్చింది, బ్యాక్ టు నార్మల్ అన్నట్టుగా కూడా ఆ యుద్ధాన్ని వైపే అందరూ కూడా తలొగ్గుతున్నట్లు కూడా కనిపిస్తుంది. అండ్ మరో మాట మనం మాట్లాడుకోవాలి. ఇదంతా ఓ ఎత్తైతే ఇంకో ఇష్యూ కూడా మనం మాట్లాడుకోవాలి. హిజ్బుల్లాపై దాడులు ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రకటించింది. సో ఎస్, మనందరికి తెలుసు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వీళ్ళ మధ్యలో జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ కొంచెం వెనక్కి తగ్గింది. కానీ ఇజ్రాయెల్ లెబనాన్ పై దాడులు మాత్రం ఆపడం లేదు. ఓవైపు అమెరికా అండ్ ఇరాన్ కలిసికట్టుగా ఒప్పందాలు మాట్లాడుకుంటుంటే ఆ ఒప్పందాల్లో భాగంగా లెబనాన్ పై దాడులు ఆపేయాలని ఇరాన్ షరతు పెడితే అక్కడ ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లో మేము తగ్గము, మా దాడులు మేము చేసుకుంటూ పోతాం అన్నట్టుగా వైఖరి చూపిస్తుంది. సో ఏంటి ఇవన్నీ జరుగుతుంటే
ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, కమింగ్ ఫ్యూ డేస్ ఎలా ఉండబోతుంది, క్రూడ్ ఆయిల్ విషయం ఏంటి, అండ్ ఈ ఆయిల్ ఎల్పిజి కానివ్వచ్చు, సిఎన్జి కానివ్వచ్చు, ఈ ఆయిల్ కి సంబంధించి ఎలా ఉండబోతుందన్న భయం అయితే ప్రతి ఒక్కరిలో ఉందని చెప్పొచ్చు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు తాడిశెట్టి పశుపతి గారు, అనలిస్ట్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో పశుపతి గారు, మనం చూస్తున్నామండి ఇప్పుడు అంత సాల్వ్ అయిపోతుంది, బ్యాక్ టు నార్మల్ అనుకునే లోపే మళ్ళీ ఏదో ఒక వివాదం తెర మీదకి వస్తుంది. ఇరాన్ నేతలు వాకౌట్ చేయడం అండ్ అదే విధంగా డొనాల్డ్ ట్రంప్ సైనిక దాడులకు సంబంధించి హెచ్చరికలు జారీ చేయడం, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ముందుగా ఐన్యూస్ వీక్షకులకు మీకు గుడ్ ఆఫ్టర్నూన్. మీరు అంటున్నట్టుగా అంతా సవ్యంగా జరుగుతుంది, ఇవాళ శాంతి చర్చలు ఏర్పడతాయని మీరు ఏదైతే అనుకుంటుందో అది అసంబద్ధం. నేను గతంలో కూడా చెప్పాను, కనీసం ఒక 4-5 సార్లు వాళ్ళు ఇంపాసిబుల్. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మీరు చెప్పినట్టుగా ఇజ్రాయెల్, ఇరాన్ అండ్ అమెరికా ఎవరి గుత్తాధిపత్యం వాళ్ళకు, అంటే నేను అగ్రరాజ్యం అనేటువంటి ఈయనకు గుత్తాధిపత్యం, నాకు మొత్తం ప్రపంచం యొక్క ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ గుత్తాధిపత్యం, ఆ గుణకాయ నా చేతిలో ఉంది, హార్మోజ్ జలసంధి గనుక నేను బ్లాక్ చేసేస్తే అన్ని ప్రపంచ దేశాల్లో నాకు మించిన పెద్ద అంటే డిక్టేటర్ లేడు అనేటువంటి ఆలోచనతోనే ఇరాన్ కూడా ఉంది. ఇవాళ ఈ యుద్ధం విషయంలో కేవలం ఒక అమెరికానే తప్పుపట్టే పరిస్థితి కూడా లేదు. అంటే ఇప్పుడు కనుక అమెరికా కనుక లేకపోతే ఏ దేశంలోనైనా అన్ని దేశాలు ఇవాళ చోద్యం చూస్తున్నాయి, అంటే ఇనిషియేటివ్ తీసుకుంటలేదు. వాళ్ళు ఎంతసేపు స్థాయికి మించి పాకిస్తాన్ యొక్క స్థాయి ఏంటి, పాకిస్తాన్ యొక్క కేపబిలిటీ ఏంటి, పాకిస్తాన్ ఉన్నటువంటి సైద్ధాంతిక పరమైనటువంటి విధానాలు ఏంటి, అదే అగ్రదేశానికి మీడియేటర్ గా పనిచేసేంత స్థాయి లేదు. ఎందుకంటే ఎవరైనా ఒక పెద్ద పాత్ర మధ్యలో పోషించడానికి ఒక అగ్రదేశం వాళ్ళు లేకపోతే ఒక స్థాయి ఉన్నటువంటి దేశాలు పాత్ర వహిస్తే దానికి ఒక శాంటిటీ ఉంటుంది, దానికి ఒక ఎవరైనా అటు ఇరాన్ కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ కావచ్చు, లేకపోతే అమెరికా ఎవరైనా కొంత తగ్గుతారు. కానీ మరి గద్ద ముందు ఏమంటారు పిచ్చుకలాగా నేనేదో మిమ్మల్ని మీరు కొట్లాడకుండా నేను ఆపుతాను అనే స్థాయి పాకిస్తాన్ కి కాదు. అక్కడే ఆ మీడియేటర్ మధ్యవర్తిత్వం అనేది స్థాయికి మించి వాళ్ళు ఒప్పుకున్నారు, అది కాదు. ఆ రోజే చెప్పాను నేను, వాళ్ళు కూడా చెప్తున్నారు. అదేవిధంగా ట్రంప్ గారి యొక్క వైఖరి ఎలా ఉంది అంటే ఇవాళ పీపుల్ మైండ్ గేమ్ లాగా, అంటే ఒకవైపు శాంతి చర్చలు జరుగుతున్నాయి అనుకుంటున్నాయి, మళ్ళీ షరతులతో కూడిన చర్చలు ఉంటాయి అని, అంటే మేకపోతు గాంభీర్యం అంటారు కదా మన భాషలో, అదే విధంగా ఉంటుంది. అంటే అగ్రరాజ్యం అనేది ఏదైతే ఉందో అగ్రరాజ్యం ఎక్కడ తల వంచింది అనే అభాస్ పాలు అవుతుందేమో అనేటువంటిది ఒక ఆలోచన. అయితే ఈ అమెరికా తగ్గి వెనక్కి తగ్గకుండా వాళ్ళు కావాల్సినన్ని చేపించుకోవడం అనేది మనం చూస్తున్నాం ట్రంప్ వైఖరి. ఎస్, ఎందుకంటే ఇప్పుడు రేపు ఇవాళ ఒక్క ఇరాన్ తోని కనుక సంధి కుదిర్చి ఇరాన్ తో కొంత సానుకూలంగా కొంత తక్కువ ఒక అడుగు వెనక్కి వెళ్ళినా కూడా భవిష్యత్తులో ఆయనకు ఉండేటువంటి ఎగోయిజము, భవిష్యత్తులో వేరే దేశాలు అమెరికాతో చర్చోపచర్చలు జరిగే విషయం కానివ్వండి, లేకపోతే వ్యాపార లావాదేవీలు కావచ్చు, రక్షణ వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. వాళ్ళు ఈ ఒక్క రోజుతోని కానీ అలా అనుకుంటే ఇంకెన్ని రోజులు ఇలా నడుస్తుందండి? ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి మనం గతంలో కూడా మాట్లాడుకున్నాము. ఈ ఇరాన్ అమెరికా మధ్యలో జరుగుతున్న యుద్ధం, అక్కడ అమెరికాలో ఉన్న జనాలే తిరగబడుతున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్ని రోజులు? ఓకే, మీరు అన్నట్టుగానే ఓ వైపు డీల్ జరుగుతుంది, మరోవైపు అయితే డొనాల్డ్ ట్రంప్ చేయాల్సినన్ని చేస్తున్నారు. కానీ ఎన్ని రోజులు ఇది ప్రొలాంగ్ అవుతుంది? ఎందుకంటే ఏది కూడా ఇన్ని రోజులు ప్రొలాంగ్ అయితే అది ఎవరికి కూడా మంచిది కాదు, ఏ దేశానికైనా ఎవరికైనా మంచిది కాదు. కానీ ఎన్ని రోజులు ఇలా ప్రొలాంగ్ అవుతుందన్న క్వశ్చన్ కి మీ దగ్గర ఏమైనా ఆన్సర్ ఉందా అండి? ఇప్పుడు ట్రంప్ గారు కూడా 1-2 సందర్భాల్లో ఆయన వేరే దేశాలతో యుద్ధం నేను 2 సంవత్సరాలు జరిపాను, 4 సంవత్సరాలు జరిపాను, అది యుద్ధం అనేది ఓవర్ నైట్ లో ఆగిపోయేది కాదనేటువంటి స్పష్టత కూడా ఇండైరెక్ట్ ఆయన ఇస్తున్నాడు. ఇవాళ నాకు తెలిసి 120-125 రోజులు అయింది ఈ యుద్ధం, ఇరాన్ అమెరికా యుద్ధం స్టార్ట్ అయ్యి. దీనికి కంపేర్ చేస్తే 365 రోజులు, 750 రోజులు అలా జరిగినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు రష్యా మనం యుద్ధం చూస్తూనే ఉన్నాం రకరకాలుగా. అంటే యుద్ధం ఓవర్ నైట్, కానీ ఆ యుద్ధం ఇంత ఇంపాక్ట్ చూపించలేదు కదండి. హానెస్ట్ గా మాట్లాడితే ఇప్పుడు అమెరికా ఇరాన్ మధ్యలో జరిగిన యుద్ధం వల్లే మనకి ఎక్కువ ఇంపాక్ట్ పడింది. మనం ఆ యుద్ధం గురించి జస్ట్ మాటల్లో మాట్లాడుకున్నామే కానీ అది ఫిజికల్ గా మన మీద ఇంపాక్ట్ చూపించలేదు కదా. ఎగ్జాక్ట్లీ, అందుకే నేను గతంలో ఏమన్నాను, ఇప్పుడు కూడా ఏమంటున్నానంటే ఇరాన్ యొక్క గుత్తాధిపత్యం కూడా ఇక్కడ చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
అంటే హర్మోజ్ జలసంధి అనేది ఏదైతే క్రూడ్, పెట్రోల్, వాటెవర్ చమురు నిల్వలు ట్రాన్స్పోర్టేషన్ కావాలి అంటే అదొక ప్రధానమైనటువంటి మార్గం కావడం వల్ల ఎటు వచ్చేసి ఏదైనా మా దగ్గర మోకరిల్లాల్సిందే అనేటువంటి ఆలోచన ఇరాన్ కూడా పట్టు విడుపు లేకుండా అన్ని షరతులు విధిస్తుంది. వాళ్ళ ఇరాన్ కు జరిగేటువంటి నష్టం విషయంలో ఇరాన్ మాట్లాడొచ్చు, తప్పులేదు. ఆ దేశం యొక్క అనిశ్చితి, ఆ దేశం యొక్క హక్కుల కోసం, ఆ దేశం యొక్క భద్రత కోసం మాట్లాడొచ్చు, కాదంటలేదు. కానీ పక్క దేశం ఉన్నటువంటి లెబనాన్ లేకపోతే హిజ్బుల్లా వాళ్ళ పైన చేస్తున్నటువంటి ఇజ్రాయెల్ దాడులు ఏవైతే ఉన్నాయో, ఇజ్రాయెల్ దాడులు రేపటి రోజున ఇజ్రాయెల్ లెబనాన్ పైన జరుగుతున్నటువంటి పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి దాడులను రేపు ఇంకో రోజు ఇంకొక యుద్ధం ఇంకో దేశాన్ని కూడా ముడిపెట్టే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఈ యుద్ధం ఒక కొలిక్కి రాకుండా షరతులు విధించాలి అనేటువంటి ఆలోచనతో ఇరాన్ కూడా ఉంది. ఇరాన్ కు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా సహకరిస్తున్నటువంటి దేశాల యొక్క ఒరవడి కూడా మనం ఎక్స్టర్నల్ గా చూడకపోయినా అంతర్గతంగా మనకు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సో ఈ విషయంలో ఇరాన్ యొక్క ఆయుధ సంపత్తి కావచ్చు, ఇరాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ కోల్పోతున్నప్పటికీ కూడా ఓకే రైట్. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రొఫెసర్ శేషు గారు, అనలిస్ట్. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే అండి శేషు గారు. ఇప్పుడు మనం చూస్తున్నాము మిడిల్ ఈస్ట్ లో అంతా సాల్వ్ అవుతుంది అనుకునే లోపే మళ్ళీ మొదటికి వచ్చింది అన్నట్టుగా కూడా కనిపిస్తుంది సిచ్యువేషన్స్. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎన్ని రోజులు ఇలా ప్రొలాంగ్ అవుతుంది? ఓవైపు డీల్ నడుస్తుండగానే మరోవైపు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అది ఇరాన్ కావచ్చు, అమెరికా కానివచ్చు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీ ఒపీనియన్ ఏంటి? రైట్, ఓకే. సో పశుపతి గారు, ఇప్పుడు మనం మరీ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఇజ్రాయెల్ గురించి అండి. ఇజ్రాయెల్ గురించి ఏంటంటే, ఇప్పుడు స్టార్టింగ్ లో ఇరాన్ మీద దాడి చేయడం అనేది సెల్ఫ్ డిఫెన్స్ గా, అంటే రేపో మాపో ఎప్పుడైనా మా మీద దాడి చేయొచ్చన్న ఉద్దేశంతోనే ముందుగానే ఇరాన్ మీద దాడి చేసేసింది అన్నట్టుగా చూడొచ్చు. కానీ ఎందుకు పదే పదే ఇప్పుడు లెబనాన్ మీద ఇంతలా విరుచుకుపడుతుంది ఇజ్రాయెల్? పశుపతి గారు వినిపిస్తుందా అండి? వినిపిస్తుందా అండి ఇప్పుడు? ఓకే. సో మనం ఇప్పుడు మరీ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఇజ్రాయెల్ గురించి అండి. స్టార్టింగ్ లో ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేసింది సెల్ఫ్ డిఫెన్స్ గా అని అనుకోవచ్చు. అంటే ఇరాన్ రేపో మాపో మన మీద దాడి చేస్తుంది, సో ముందుగానే మనం దాడి చేసేస్తే కంట్రోల్లో ఉంటుంది అన్నట్టుగా ఇజ్రాయెల్ ఒక యుద్ధం స్టార్ట్ చేసింది అని అనుకోవచ్చు. కానీ ఆ ఎయిమ్ అనేది అది ప్రొలాంగ్ అవుతుంది. ఆ ఎయిమ్ లో భాగంగానే ఇప్పుడు లెబనాన్ మీద కూడా పదే పదే విరుచుకుపడుతుంది ఇజ్రాయెల్. ఎందుకని అంటారు? అంటే ఏ దేశమైనా, అది చిన్న దేశమా పెద్ద దేశమా ఎవరైనా కావచ్చు, సార్వభౌమాధికారానికి ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థకు చిన్నభిన్నం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు శత్రువును మనమే దాడి చేయడం కంటే ముందు మనమే పసిగట్టేస్తే ముందే స్మాష్ చేయాలనేటువంటి ఆలోచన ప్రతి దేశానికి ఉంటుంది. అది కొంత ఇజ్రాయెల్ అగ్రెసివ్ గా పనిచేసింది. ప్రధానంగా ఎస్, ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు శుద్ధి చేసినటువంటి యురేనియం ఇరాన్ దగ్గర ఉంది. అది పక్కకు ఉన్నటువంటి దేశాలతోనే, ప్రత్యక్షంగా ఎవరైనా పక్క దేశాలతోనే ఎవరికైనా బార్డర్ ఇష్యూస్ కానీ, లేకపోతే మైగ్రెంట్స్ కానీ, లేకపోతే ఆర్థిక వ్యవస్థలు కానీ, లేకపోతే ఆ భూభాగం మీద కానీ, ఆ జల వనరుల మీద కూడా ఆధిపత్యం ఉంచడం కోసం పక్క దేశాలతోనే ఎవరైనా ఫస్ట్ శత్రువు వాళ్ళే ఉంటారు. ఆ కోణంలోనే ఆలోచించింది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ దగ్గర ఉన్నటువంటి శుద్ధి చేసినటువంటి యురేనియం అది ఎప్పటికైనా పెనుముప్పు ఉంటుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే ఉన్నారో, సో ఆ దిశగా ఇజ్రాయెల్ ప్రయత్నం చేసింది. అయితే ఇక్కడ ఏంటంటే శత్రువుకు ఉన్నటువంటి మిత్రకూటం ఏంటి, శత్రువుకు ఉన్నటువంటి స్ట్రెంగ్స్ ఏంటి, శత్రువుకు ఉన్నటువంటి పాజిటివిటీస్ ఏంటి అనేది అనలైజ్ చేయడంలో అమెరికా కానీ లేకపోతే ఇజ్రాయెల్ కానీ కొంత వాళ్ళు తప్పడడుగు వేసిండ్రు అనేది నా ఆలోచన. ఉదాహరణకు ఇజ్రాయెల్ యొక్క ఆర్థిక వ్యవస్థ, ఇజ్రాయెల్ యొక్క రక్షణ వ్యవస్థ రెండు కూలంకుషంగా ఆలోచించినప్పుడు, మనం పర్యవేక్షించినప్పుడు, అనలైజ్ చేసినప్పుడు వాళ్ళకి అంత స్థాయి లేదు. అయినప్పటికీ కూడా వీళ్ళ అగ్రరాజ్యం అనే ఆధిపత్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో వేరే కంట్రీస్ కి కూడా ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేస్తున్నాయి, ఇరాన్ కి సపోర్ట్ చేస్తున్నాయి. ఆ క్రమంలోనే ఇవాళ ఈ 120 రోజులకు పైబడి
Okay. కంటిన్యూగా చేస్తుంది, ఎప్పటి కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవుతలేదు ఇరాన్. ఓకే, మాట్లాడదాం పశుపతి గారు. మీన్ వైల్ మనతో పాటు ఉన్నారు శేషు గారు. శేషు గారు నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నాము మిడిల్ ఈస్ట్ లో అంతా సద్దుమణుగుతుందని అనుకునే లోపే మళ్ళీ స్క్రాచ్ మొదటికి వచ్చిందని చెప్పొచ్చు. సో ఏంటి ఇప్పుడు ఎలా చూడొచ్చు అంటారు ఈ సిచ్యువేషన్? ఓవైపు డీల్ జరుగుతుంటే మరోవైపు ఏమో హెచ్చరికలు జారీ చేస్తున్నారు, ఇరాన్ కానివ్వచ్చు యుఎస్ కానివ్వచ్చు. సో ఈ సిచ్యువేషన్ మొత్తాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీ ఒపీనియన్ ఏంటి? ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి మధ్య ప్రాంతంలో జరుగుతున్నటువంటి యుద్ధము, దాని తాలూకు శాంతి చర్చలు, మీడియేటర్స్, ఇవన్నీ మనం ఒక ఎడతెగని సినిమా సీరియల్ ని, టీవీ సీరియల్ ని తలపిస్తున్నటువంటి సందర్భాలని మనం చూస్తున్నాం. అసలు డీల్ అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ సమస్య ఇజ్రాయెల్ తో కదా మొదలైంది. ఇజ్రాయెల్ భాగస్వామ్యం లేకుండా ఇరాన్, అమెరికా మధ్య డీల్ జరిగితే ఆ డీల్ కి ఉండేటటువంటి శాంటిటీ ఏంటి అనేటటువంటి ప్రశ్నకే ఇప్పుడు మనకి సమాధానం దొరకనటువంటి అంశాలుగా మారిపోయాయి. అయితే మీకు ఫ్రాన్స్ లో ఇరాన్, అమెరికా మధ్య డీల్ జరిగినట్టుగా, సంతకాలు చేసినట్టుగా, ఓ ప్రాథమికమైనటువంటి డీల్ జరిగినట్టుగా, చర్చలు 60 రోజుల్లో పూర్తి స్థాయి డీల్ జరుగుతుందని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో మళ్ళా స్విట్జర్లాండ్ వేదికగా జెనీవాలో జరుగుతున్నటువంటి చర్చల నుండి అర్ధాంతరంగా ఇరాన్ వైదొలిగినట్లుగా మనం చూస్తున్నాం. దీనికి ప్రధానమైనటువంటి పీఠముడి ఎక్కడ పడుతుంది అని అంటే, ఇజ్రాయెల్ హెజ్బుల్లాల పైన, లెబనాన్ పైన దాడి చేయటమే చాలా కీలకమైనటువంటి అంశంగా ఇప్పుడు మారిపోయింది. గతంలో ఉన్నటువంటి టర్మ్స్ అన్ని వెనుకకు వెళ్ళిపోయి, హార్ముజ్ అనేటటువంటిది, తర్వాత అణు ధూళి అనేది, అణు ఆయుధాలు సమకూర్చుకోవడానికి ఆ అణు శుద్ధి చేసినటువంటి యురేనియాన్ని అప్పజెప్పాలనేటటువంటి టర్మ్స్ అన్ని వెనుకకు పోయి ఒక కొత్త అంశం తెరపైకి ఏమొచ్చింది అని అంటే, ఇరాన్ గట్టిగా పట్టుబడుతుంది ఏంటి అని అంటే, ఇజ్రాయెల్ లెబనాన్ లో ఉన్నటువంటి హెజ్బుల్లాల పైన దాడులు నిలిపివేయాలంటున్నారు. కానీ మీరు ఒక పక్క చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున లెబనాన్ పైన దాడి చేస్తుంది, హెజ్బుల్లాల పైన దాడి చేస్తుంది, హెజ్బుల్లాలు పెద్ద ఎత్తున మరణిస్తున్నారు, హెజ్బుల్లాను కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నటువంటి నేపథ్యంలో చర్చల్లో పీఠముడి పడిపోయింది అనేటటువంటి, అసలు చర్చలు ముందుకెళ్తాయా వెళ్ళవా, చర్చల్లో సంధి కుదురుతుందా కుదరదా అనేటటువంటి ఒక పెద్ద ఫజిల్ కి అలా ప్రపంచానికి నెట్టినటువంటి సందర్భం ఉంది. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ ఎందుకని ఈ భేటీకి రావట్లేదు? మీరు అన్నట్టుగానే ఒకవేళ ఇజ్రాయెల్ గురించి మాట్లాడుకుంటే స్టార్టింగ్ లో, యుద్ధం స్టార్టింగ్ లో కూడా ఇజ్రాయెల్ ఇన్వాల్వ్ అయి ఉంది. సో ఇప్పుడు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు? ఎందుకు వచ్చి కండిషన్స్ గురించి మాట్లాడట్లేదు? డొనాల్డ్ ట్రంప్ అసలు డొనాల్డ్ ట్రంప్ పిలిచారా లేదా ఈ సమావేశానికి అని అడిగితే ఏం చెప్తారండి? అదే మొదటి నుంచి అసలు మొట్టమొదటి చర్చలు ఇస్లామాబాద్ లో జరిగినప్పుడైనా, రెండోసారి ఇస్లామాబాద్ లో చర్చలకు రావాలని పిలిచినప్పుడైనా ఇజ్రాయెల్ ఎక్కడ కూడా చర్చల్లో పాల్గొన్న సందర్భాన్ని మనం చూడలేదు. జెడి వ్యాన్స్ నాయకత్వంలో అమెరికన్ బృందము, తర్వాత ఇటు వచ్చేసరికి అబ్బాస్ అరాగ్జీ, తర్వాత గాలిబఫ్ నాయకత్వంలో చర్చలు జరిగిన సందర్భాన్ని చూసాం. కానీ ఏ చర్చల్లో కూడా, ఏ సంధి ఒప్పందాల్లో కూడా ఇజ్రాయెల్ డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూడట్లేదు. అయితే ఇవాళ అమెరికన్ ప్రెసిడెంట్ కూడా బెంజమిన్ నెతన్యాహు పట్ల ఒక వ్యాఖ్య చేశారు. మనం చూసాం ఒక 10 రోజుల క్రితం, పిచ్చివాళ్ళలాగా ఉన్నావా ఏంటి అనేటటువంటి ఒక అసహనాన్ని కూడా ప్రదర్శించాడు. అయితే ఇజ్రాయెల్ అంటే వాళ్ళ మధ్యలో కూడా మనం డిస్టర్బెన్స్ ని గమనించొచ్చు అన్నమాట. ఇక్కడ ఒక చాలా కీలకమైనటువంటి అంశాన్ని చూడాలా. ఇజ్రాయెల్ బెంజమిన్ నెతన్యాహు యుద్ధం కొనసాగాలి, తర్వాత ఇరాన్ ని ఓడించాలి, ఫ్రాక్సీ గ్రూపులను ఓడించాలనేది పట్టుదలగా ఉంటే, అమెరికన్ ప్రెసిడెంట్ ఏదో ఒక విధంగా సంధి చేసుకొని యుద్ధం నుండి బయటపడాలని కోరుకుంటున్నాడు. ఎందుకనంటే ఇవాళ అమెరికాలో ట్రంప్ కు వ్యతిరేకంగా కూడా ప్రజలు తిరగబడుతున్నారు. అమెరికన్ కాంగ్రెస్ యుద్ధం చేయడానికి ఒప్పుకోవటం లేదు, డబ్బులు ఇవ్వటానికి ఒప్పుకోవటం లేదు అనేటువంటి నేపథ్యంలో యుద్ధము కొనసాగితే ట్రంప్ కు తీవ్రమైనటువంటి నష్టం ఉంది. నవంబర్ లో ఎన్నికలు జరగబోతున్నాయి, జరగబోతున్నాయి. కాబట్టి ఈ యుద్ధాన్ని ముగిస్తే మంచిది అనేటటువంటి అభిప్రాయం కలిగి ఉన్నటువంటి నేపథ్యంలో అమెరికన్ ప్రెసిడెంట్ ఏమో యుద్ధాన్ని ముగించాలి, సంధి చేసుకోవాలని కోరుకుంటుంటే, మీకు బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఏమో ఇరాన్ ని ఇప్పుడే లొంగదీసేయాలి, తర్వాత ఈ ఫ్రాక్సీ గ్రూపులను అంతం చేయాలనే పట్టుదలతో ఆయన ఉన్నటువంటి సందర్భంలో ఎట్లా ఈ సంధి కుదురుతుంది అనేటటువంటి ప్రశ్నలు ఏమేస్తున్నాం. ఇవాళ ఇరాన్ చాలా ముఖ్యంగా తెర మీదకి తీసుకొచ్చినటువంటి అంశం ఏంటి? మిగతా అన్నిటికీ మేము ఒప్పుకుంటాం, కానీ ఇజ్రాయెల్ హెజ్బుల్లాల పైన, లెబనాన్ పైన దాడులు ఆపేయాలంటున్నారు. అది చర్చల్లో ఒక ముఖ్యమైనటువంటి అంశంగా పెట్టినటువంటి నేపథ్యంలో అక్కడేమో బెంజమిన్ నెతన్యాహు హెజ్బుల్లాల పైన. అదే ఇప్పుడు అందరికున్న డౌట్ శేషు గారు, ఆ కంట్రోల్ ఎందుకు డొనాల్డ్ ట్రంప్ చేతుల్లో లేదు?
ఇప్పుడు ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేయడం అనేది ఆ కంట్రోల్ ఎందుకు డొనాల్డ్ ట్రంప్ చేతిలో లేదు అనేది అందరికి వచ్చిన డౌట్. నిన్న ఒక కామెంట్ చేశారు. ఏం చేశారంటే, అమెరికన్ ప్రెసిడెంట్ నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మే, కానీ నేను చెప్పినట్టు ఆయన వింటాడు, ఆయన చెప్పినట్టు నేను చెప్పినట్టు ఆయన వింటాడు అనేటటువంటి ఒక బయట అనుకుంటున్నారు. కానీ అది వాస్తవం కాదు. నేను ఇజ్రాయెల్ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను, కానీ నాకు అమెరికన్ ప్రెసిడెంట్ దగ్గరే అనేటటువంటి వ్యాఖ్య కూడా చేశారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో నేను ఒక కీలకమైన వ్యాఖ్య చేస్తానండి. ఇది ఇప్పుడు శాంతి చర్చలు ఎలా ఉన్నాయంటే బలవంతపు పెళ్లిలాగా ఉన్నాయి. బలవంతపు పెళ్లితోటి ఎంత కాలం కొనసాగగలుగుతుంది అనేది చాలా కీలకంగా మనం చూడాల్సినటువంటి అంశం. కాబట్టి ఇజ్రాయెల్ కి ఇష్టం లేనటువంటిది, తర్వాత ఈ యుద్ధము నుంచి తప్పుకోవాలనేటటువంటి బలమైన ఆకాంక్ష అమెరికా ఉన్నది. కాబట్టి అమెరికా తొందరపడుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, అటు ఇజ్రాయెల్ కానీ ఇటు ఇరాన్ కానీ తొందరపడట్లేదు. ఇవాళ చర్చల నుంచి అర్ధాంతరంగా వైదొలిగింది కూడా ఇరానే, అమెరికా కాదు. అమెరికా ఏదో ఒక విధంగా సంధి చేసుకుని యుద్ధం నుండి బయటపడాలని కోరుకుంటుంటే, ఇజ్రాయెల్ మాత్రము అంది వచ్చినటువంటి అవకాశంతో ఇరాన్ ని ఓడగొట్టాలనుకుంటుంది. ఇప్పుడు ఈ డీల్ నిజంగానే కంప్లీట్ గా క్లోజ్ అవుతుందా అని అడిగితే ఏం చెప్తారండి? ఇప్పట్లో అయ్యే ఈ డీల్ క్లోజ్ అవ్వాలన్నా, ఇప్పుడు శాంతి చర్చల్లో ప్రాథమిక దశల్లో ఒప్పందం కుదరాలన్నా, ఇరాన్ పెడుతున్న ఈ ప్రధానమైనటువంటి కండిషన్ కి అమెరికా బెంజమిన్ నెతన్యాహును ఒప్పించాలా. బెంజమిన్ నెతన్యాహును గనక లెబనాన్ లో హెజ్బుల్లాల పైన దాడి చేసే విధంగా ఒప్పించకపోతే ఖచ్చితంగా ఈ శాంతి చర్చలు ఫలప్రదమయ్యేటటువంటి అవకాశాలు అయితే లేవు. సో ఫైనల్ గా పశుపతి గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఒకవేళ ఇది ఇలానే ప్రొలాంగ్ అవుతే, కంటిన్యూ అవుతే, ఇప్పుడు రాబోయే రోజుల్లో మన భారతదేశంతో పాటు మిగతా దేశాలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి? ప్రధానంగా రెండు దూబూచులు అంటారు కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ ఉందనుకోండి, అసలు ఇజ్రాయెల్ సమస్య కోసమే సపోర్టివ్ గా అమెరికా ఏదైతే యుద్ధం ప్రారంభించిందో, ఇవాళ వాళ్ళ అవకాశం తీసుకుంది, వాళ్ళ హెల్ప్ తీసుకుంది ఇజ్రాయెల్. ఎప్పుడైతే ఇజ్రాయెల్ కు సాధ్యం కానటువంటి ఇరాన్ పెట్టేటువంటి షరత్ ఏదైతుందో, అమెరికాతో మిత్రత్వం కంటే నా శత్రువే ప్రధానమైనటువంటి, నా శత్రువును నేను ఛేదించడమే, శత్రువును సర్వనాశనం చేయడమే ప్రధానమైనటువంటి ఎజెండా ఇజ్రాయెల్ ఎంచుకున్నది. అందుకే వాళ్ళ ట్రయాంగిల్ పోర్ జరుగుతున్నప్పుడు అక్కడ అబ్బాయి లేకుండా వరకట్నం గురించో పెళ్లి ముహూర్తం గురించి మాట్లాడినట్టుగా ఉంది. అంటే అది ఎంతవరకు పాసిబుల్? అది వాళ్ళు అదే జరుగుతుంది. అంటే 100% ఒకటొచ్చేసి ఎందుకు దూరామా ఇక్కడ అనేది అమెరికా ఆలోచిస్తుంది. కానీ ఎగో ఆర్ట్ అవుతుంది. ఎలా వెళ్ళాలి ఎగ్జిట్ అంటే, శత్రువును నేనంతలు నేను వెనక్కి వెళ్ళిపోయి విడ్రా చేసుకుంటే ఇజ్రాయెల్ ను దూరం చేసుకున్నాడు అవుతాను. ప్రపంచ పటంలో నేను ఒక అంటే అనామకుడిగా, లేకపోతే ఒక తొందరపాటు చర్యగా, ఒక చేతగాని తలంతో వెనక్కి అబాస్ పాలవుతుంటారు కదా. ఇక్కడ జరుగుతున్నటువంటి వాళ్ళ అమెరికా సందిగ్ధమైనటువంటి పరిస్థితి. సరే, ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళ ఇరాన్ వైఖరి కూడా ఆ దేశం కోసం జరుగుతున్నటువంటి అన్యాయంకు, ఆ దేశం కోసం జరుగుతున్నటువంటి రక్షణ వ్యవస్థ గురించి మాట్లాడాలి. ఇది సాధ్యం కానిటువంటి షరతును కూడా ఆ పక్క రాష్ట్రాన్ని, ఆ పక్క దేశం కోసం వీళ్ళు కూడా సపోర్ట్ చేయ మాట్లాడడం. అంటే శత్రువు నాకు మిత్రుడు అన్నట్టుగా వాళ్ళ లెబనాన్ ఏదైతే హెజ్బుల్లాల పైన దాడులు చేస్తుందో వాళ్ళను సానుభూతి పొందాలనేటువంటి ఆలోచనతో కూడా ఇరాన్ ఉంది. అంటే ఏదేమైనప్పటికీ కూడా ఇది ప్రధానమైనటువంటి హర్మోజ్ జలసంధి అనేది ఏదైతుందో చీటికి మాటికి, అంటే ఇవాళ శాంతి చర్చలు ఫెయిల్ అయినాయా, క్లోజ్ చేద్దాం. ఇవాళ శాంతి చర్చలకు పాజిటివ్ ఉందా, హర్మోజ్ జలసంధి ఓపెన్ చేయాలి. అంటే ఈ రవాణా వ్యవస్థను ఏదైతే నౌకలు ఉన్నాయో, క్రూడ్ సప్లై ఉందో అది చాలా ఇంపాక్ట్ అవుతుంటాయి. కాబట్టి ప్రతి దేశంలో ఇవాళ భారతదేశానికి సాధారణంగా నాకు తెలిసినంత వరకు 75 రోజుల నిల్వలు ఉండాలి. అది ఇవాళ 120 రోజులకు యుద్ధం జరుగుతుంటే యూసేజ్ కానీ లేకపోతే వేరే విషయాలలో కానీ అన్ని దేశాలు, మన భారతదేశం కాదు అన్ని దేశాలు ఆర్థికంగా ఒక స్టాక్ మార్కెట్ లో కానివ్వండి కుదేలయ్యేటువంటి ప్రమాదం మాత్రం తప్పకుండా వ్యవస్థ చిన్న అవుదయ్యే పరిస్థితి అయితే తప్పకుండా ఉందని తెలియజేస్తుంది. ఓకే, సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే ఈ పీస్ డీల్ ని క్లోజ్ చేయాలన్నట్టుగా కూడా ఇరు దేశాలు ముందడుగేస్తేనే బాగుంటుందని అభిప్రాయం అన్నమాట అందరిది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ పశుపతి గారు, థ్యాంక్ యూ సో మచ్ శేషు గారు జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ ని మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. సో చూడాలి, ఓవైపు పీస్ డీల్ గురించి చర్చలు జరుగుతుంటే మరోవైపు ఏమో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అది ఇరాన్ కావచ్చు, అమెరికా కావచ్చు. ఇలా పరస్పరంగా హెచ్చరికలు జారీ చేస్తే ఈ
పీస్ డీల్ అనేది ఏ రోజు ఎప్పుడు కొలిక్కొస్తుందో అన్న డౌట్ అయితే రేజ్ అవుతుంది. సో చూడాలి ముందు ముందు ఇజ్రాయెల్ నిజంగానే లెబనాన్ మీద దాడులు ఆపేస్తుందా ఇరాన్ అడిగినట్టుగానే, అండ్ ఇరాన్ పెట్టిన కొన్ని కండిషన్స్ అమెరికా ఒప్పుకుంటుందా, అమెరికా పెట్టిన కొన్ని కండిషన్స్ ఇరాన్ ఒప్పుకుంటుందా, అండ్ ఈ అన్నిట్లో మధ్యలో ఇప్పుడు ఇజ్రాయెల్ వచ్చే ఈ సమావేశాలకి అయినా హాజరు అవుతుందా, అటెండ్ అవుతుందా? ఎందుకంటే ఇరాన్ అండ్ అమెరికా వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం కాదు, ఇజ్రాయెల్ కూడా ఎంటర్ అయ్యి కండిషన్స్ ఏమైనా ఉంటే అది యాక్సెప్ట్ చేయాలి, లేదా కండిషన్స్ పెట్టడం పరస్పరంగా మాట్లాడుకుంటే బాగుంటుంది, సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా కూడా అందరు కూడా అనుకుంటున్నారు. సో చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో. బట్ మీన్ వైల్ ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతో